చంద్రశేఖర్ రెడ్డి కాలనీలో మమతా హాస్పిటల్ బీకేఆర్ ఫౌండేషన్ సహకారంతో బిగ్ టీవీ 569వ ఉచిత వైద్య శిబిరం నిర్వహించింది. సుమారు 300 మందికి పైగా బస్తీ వాసులకు బీపీ, షుగర్, కంటి, డెంటల్ పరీక్షలతో పాటు 20 మందికి కంటి శస్త్రచికిత్సలు చేశారు వైద్యులు. ప్రజలకు ఆరోగ్యాన్ని చేరువ చేస్తున్న బిగ్ టీవీకి ధన్యవాదాలు తెలిపిన బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ కిషోర్ రెడ్డితో మా ప్రతినిధి పాపన్న ఫేస్ టు ఫేస్. ప్రజా ఆరోగ్యాన్ని సంకల్పించిన బిగ్ టీవీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉచిత మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తుంది. అందులో భాగంగా పల్లెటూరు నుంచి పట్టణం వరకు, బడి నుంచి గుడి వరకు కూడా 2 రాష్ట్రాల్లో కూడా వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న మెగా మెడికల్ క్యాంపుల్లో భాగంగా ఈరోజు మనం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నాం. కుత్బుల్లాపూర్కి సంబంధించి ఇక్కడ మమతా హాస్పిటల్ సహకారంతో బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఆధ్వర్యంలోనైతే ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతోటి మెగా మెడికల్ క్యాంప్ గురించి మాట్లాడడానికి బీకేఆర్ చైర్మన్ బి కిషోర్ రెడ్డి ఉన్నారు. అన్న చెప్పండి, ఇక్కడ భారీ ఎత్తునైతే జనాలు వస్తున్నారు, మెడికల్ క్యాంప్ కూడా చాలా సక్సెస్ఫుల్ అయింది. ఇంత పెద్ద మెడికల్ క్యాంప్ నిర్వహించడం ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. ఇది మా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీకేఆర్ ఫౌండేషన్ తరఫున 14వ హెల్త్ క్యాంప్ ఇది. అదేవిధంగా బిగ్ టీవీ, అదేవిధంగా మమతా హాస్పిటల్ తరఫున బిగ్ టీవీ నాకు తెలిసి 590ది అనుకుంటా. 2 రాష్ట్రాలలో ఇది ఈ యొక్క కొనసాగింపు జరుగుతూనే ఉన్నది. ఈరోజు చూసినట్టయితే మేము ఈ చంద్రశేఖర్ రెడ్డి నగర్, ఇది మా అన్నగారి పేరుతో ఉన్నటువంటి కాలనీ. సో ఇక్కడ మొత్తం కూడా నివసించే వాళ్ళు పేదలే, మధ్యతరగతి వాళ్ళు కూడా కాదు, మొత్తం పేదలే, స్లమ్ బస్తీ. ఈ బస్సులో దాదాపుగా ఒక 3000 నుంచి 4000 మంది జనాభా ఉంటుంది. సో ఇక్కడ ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా ఆరోగ్యం పట్ల అంత పెద్దగా శ్రద్ధ చూపించుకోవాలి అనిపించినా కానీ వాళ్ళ దగ్గర డబ్బు ఉండేటటువంటి పరిస్థితి లేదు కనుక ఈ బస్తీలో ఉండేటటువంటి వాళ్లకు మనం ఒక మెరుగైన చికిత్స చేయాలని ఒక ఉద్దేశంతో ఈ క్యాంపుని ఇక్కడ నిర్వహించడం జరిగింది. నార్మల్గా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే జస్ట్ కన్సల్టేషన్ ఫీజే వేలలో ఉంటుంది. ఇంకా వేరే పరీక్షలు చేసుకోవాలంటే ఇంకా వేలలో కూడా వాళ్ళ మీద భారం ఉంటుంది. ఇక్కడ వచ్చేది అందరూ కూడా సాధారణ మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు. వారి స్పందన ఎలా ఉంది? అన్నీ కూడా ఉచితంగా నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళ స్పందన ఎలా ఉంది? మేము ముఖ్యంగా ఈ మమతా హాస్పిటల్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నా. ఎందుకంటే ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి స్పెషలిటీస్ ఏంటి అంటే ఈరోజు ఈ యొక్క క్యాంపును నిర్వహించి దాదాపు ఒక 500 మంది నుంచి 600 మందికి చెకప్లు చేస్తారు. అందులో ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళని రేపు మళ్ళీ వాళ్ళ యొక్క ఫ్రీ బస్సు వస్తుంది. ఆ బస్సు వచ్చి తీసుకొని వెళ్ళి వాళ్ళకు ఆపరేషన్లు చేసే వాళ్ళకు ఉంటే ఆపరేషన్లు చేస్తుంది, చికిత్సలు చేసే వాళ్ళు ఉంటే చికిత్సలు చేస్తుంది. సో స్టూడెంట్స్ వీళ్ళ మమతా హాస్పిటల్ యాజమాన్యానికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నా. ఎందుకంటే మేము ఏ రోజు క్యాంపు పెడదామన్నా వాళ్ళు పొద్దున 8 గంటలకే ఈ యొక్క క్యాంపు దగ్గరికి వచ్చి దాదాపుగా మధ్యాహ్నం కూడా తిండి తిప్పలు లేకున్నా సరే 12 నుంచి 2 గంటల దాకా వీళ్ళు ఈ యొక్క సమయాన్ని కేటాయిస్తున్నందుకు ముఖ్యంగా వైద్యులకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇలా మీరు ఈ యొక్క సమాజం పట్ల మీరు చేసేటటువంటి కార్యక్రమాల వల్ల ఈ క్యాంపుల ద్వారా మీ హాస్పిటల్కి, అదేవిధంగా మా ఫౌండేషన్కి, అదేవిధంగా బిగ్ టీవీ వారికి కూడా ఒక సమాజంలో ఒక గుర్తింపు అనేది లభిస్తుంది కనుక మీకు ఎప్పటికి కూడా నేను కృతజ్ఞతలై ఉంటాను. మమతా హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్ కూడా ఉన్నారు. మేడం, ఉదయం నుంచి కూడా మీరు చాలా ఓపికతోటి ఎంత 100 మంది పేషెంట్లు చూస్తున్నారు. అసలు ఇక్కడ ఈ బస్తీ వాసులు, ఈ కాలనీ వాసులు ఎలాంటి ఇబ్బందులతోటి బాధపడుతున్న పేషెంట్లు వస్తున్నారు? ఇప్పటివరకు ఎంతమందికి మీరు చూసారు? ఇప్పటివరకు అయితే ఒక 300 మెంబర్స్ వరకు వచ్చారు. చాలామందికి కంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, క్యాట్రాక్ట్ అని, టెరిజియం అని. అంటే టెరిజియం అంటే కళ్ళల్లో ఇట్లా మాంసం పెరగడం అలా చాలా ఉన్నాయి. చాలామందికి అవి ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి పేషెంట్స్ని మేము తీసుకొని వెళ్ళి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాము. అది సర్జరీ కూడా ఫ్రీగా ఉంటుంది, ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా చేస్తాము. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, బీపీ ఉన్నాయి, షుగర్, నరాలు వీక్నెస్ కానీ, ఏదైనా పిల్లలకి సంబంధించింది కానీ, స్త్రీలకు సంబంధించింది కానీ, ఏదైనా సరే మేము అన్నీ చూస్తాము, అన్నీ ఫ్రీగానే చేస్తాము. మీకు ఎలాంటి సమస్య ఉన్నా మీరు వచ్చినా మీకు అన్నీ మంచిగానే జరుగుతాయి. మేడం, ఇప్పుడు 1 వీక్ నుంచి చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా చలి అనేది పెరిగిపోయింది. ఒక 3-4 డిగ్రీలు కూడా తగ్గిపోయింది. అట్లాంటప్పుడు చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. మీ తరఫు నుంచి వారికి ఇచ్చే సూచనలు ఏంటి? ఈ చలికాలంలో అందరూ వెచ్చగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి ఫుడ్ కూడా మంచిగా తీసుకోవాలి.
స్వెటర్స్ ఇవన్నీ యూజ్ చేయాలి, మాస్కులు పెట్టుకోవాలి. మెయిన్గా కోల్డ్ వచ్చినప్పుడు మాస్కులు వాడడం, కానీ మీకు ఇంకా అది ఎక్కువ అనిపిస్తే త్వరగా హాస్పిటల్కి వెళ్ళి దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. బీకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మెగా మెడికల్ క్యాంప్ అయితే 100% సక్సెస్ అయినట్టు కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటు కిషోర్ రెడ్డి ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న జనాలందరూ కూడా ధైర్యాన్ని ఇస్తున్నారు. ఎల్లవేళలా తను తోడుంటాను. అదేవిధంగా బిగ్ టీవీ నిర్వహిస్తున్న ఈ మెడికల్ క్యాంపులను అయితే ఇంకా ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ప్రాంతంలో కూడా ఇలాంటి మెడికల్ క్యాంపులు నిర్వహించాలంటూ కూడా మిగతా నాయకులను మిగతా ఛానల్ కూడా తను కోరడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో మొగులపాప.